శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్ 7, 2025 సంవత్సరం ఆదివారం నాడు ఈ గ్రహణం మనకి ఏర్పడబడుతోంది. ఈ గ్రహణం ఆదివారం నాడు అంటే సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9:57 ఈ గ్రహణం పూర్వాభాద్ర నక్షత్రం అంటే కుంభరాశిలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతోంది. మనకి సహజంగా చెప్పుకున్నప్పుడు గ్రహణ గోచారం అని చెప్పుకుంటాం. ఈ గ్రహణ గోచారం ప్రకారంగానే చూసుకున్నప్పుడు గ్రహణం ఎక్కడి నుండి ఏర్పడుతుందో ఆ రాశి నుండి 1, 4, 8, 12 రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు ఉంటాయి. అంటే దోషము వర్తించబడుతుంది ఎక్కువగా అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రభావంగాని చూసుకున్నప్పుడు ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అంటే గ్రహణ ప్రభావం 6 నెలల పాటు ఉంటుంది. అలాగే గ్రహణం అందులో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అందులో సుదీర్ఘ కాలం ఎక్కువ సమయం ఉంది. కాబట్టి ఎక్కువ సమయం ఉంది. వీటి వల్ల కొంత జాగ్రత్తలు కూడా ఈ ఏవైతే మనకి కుంభరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా పాటించాలి. అలాగే ఈ రాశిలో ఏవైతే నక్షత్రాలు ఉన్నాయంటే ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలు వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడరాదు. అలాగే ఇక్కడ మనకి ఈ గ్రహణ సమయం కానీ చూసుకున్నప్పుడు రాత్రి 9:57 ఈ గ్రహణం ఏర్పడితే అంటే మనకి స్పర్శ చేస్తే అలాగే మనకి విడుపు 1:27 మనకి అర్ధరాత్రి యొక్క గ్రహణం అనేది విడుస్తోంది. ఈ గ్రహణంలో అంటే ఈ గ్రహణం వల్ల ముఖ్యంగా ఎవరెవరికి అధమ ఫలితాలు ఉంటాయి అని చూసుకుంటే మొదట కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉండబోతోంది. ఈ ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా జాగ్రత్త అనేది వహించాలంటే కొద్దిగా ఎక్కువగా ఆలోచించకపోవడం, ఇలాంటివి చేయడం అంటే కాస్త కొంచెం అంటే ఎవరితోనూ వాదనలకు వెళ్ళకపోవడం ఇలాంటివి ఉంటే కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వీళ్ళకి చతుర్దశ అంటే వీళ్ళ నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ అంటే వీళ్ళ రాశి నుంచి చూసుకున్నప్పుడు చతుర్థ స్థానంలో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చతుర్థ స్థానం అనేటప్పటికీ విద్య, మనకి వాహనాలు, ప్రాపర్టీస్, తల్లి ఇలాంటి ఆరోగ్య విషయాలు అంటే తల్లి ఆరోగ్య విషయాల్లోనూ ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు అంటే ఈ 6 నెలల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే వాహనాల మీద వెళ్ళడం, ఎవరైతే ప్రాథమిక విద్యకు సంబంధించి చూస్తున్నారో వాళ్ళు చదువు విషయాల్లో శ్రద్ధ వహించడం. ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. తర్వాత కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కూడా సమయానికి నిద్ర లేకపోవడం, అలాగే ఏదైనా ఎవరితోనైనా సంబంధం లేకుండా అపనిందలు రావడం, కాస్త ఆరోగ్య సమస్యలు ఉండవు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్త వహించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అష్టమ స్థానంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ రాశి నుంచి చూసుకున్నప్పుడు. కాబట్టి అష్టమ స్థానం కాబట్టి అనుకోని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి కాస్త ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించడం అనేది ఉత్తమం. ఇంకా ఆఖరిన మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి వ్యయస్థానం అంటే వాళ్ళ రాశి నుంచి చూసుకున్నప్పుడు వ్యయస్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువగా కాస్త హాస్పిటల్స్కి వెళ్తూ ఉండడం, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఖర్చులు, అక్కర్లేని సమస్యలు, లేదా ఏదైనా మీ యొక్క పర్సనల్ విషయాలు అవి ఎవరైనా లీక్ చేయడము అంటే నమ్మి చెప్పినవి, అలాగే ఈ యొక్క అక్కర్లేని ఖర్చులు, ప్రయాణాలు కూడా అలసటలు ఏర్పడే అవకాశం అనేది మనకి ఈ గ్రహణం వల్ల ఏర్పడుతుంది. అయితే మరి ఈ గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలా అని కానీ చూసుకుంటే ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇక్కడ పట్టు స్నానం అంటే అనుష్ఠానం ఉన్నవాళ్ళు, కాస్త వాళ్ళకి దీక్షలు ఉన్నవాళ్ళు పట్టు స్నానం చేస్తారు. పట్టు స్నానం చేసుకొని విడుపు స్నానం చేసినా చేయకపోయినా కూడా మన్నాడు అంటే సోమవారం నాడు ఉదయాన్నే లేచి
తలారా స్నానం చేసి, అంటే విడుపు స్నానంలోకి వస్తుంది కదా, స్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి, శివాలయానికి, ఎక్కడికో దానికైనా వెళ్ళి అక్కడ ఆ గుళ్ళో బ్రాహ్మడికి కిలోంపావు బియ్యము, అలాగే కిలోంపావు మినుములు, అంటే నల్ల మినుములు దొరికితే మనకి మామూలు గుండు దొరికితే అవి కూడా ఇవ్వవచ్చు. ఆ కిలోంపావు బియ్యము 2 ఇచ్చి, ఇక్కడ రాహుకి బూడిద రంగు ప్రీతి కాబట్టి బూడిద రంగు యొక్క వస్త్రాన్ని, అలాగే తెలుపు రంగు వస్త్రంలో బియ్యము, బూడిద రంగు వస్త్రంలో మినుములు వేసి, అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఎవరైతే ఈ 1, 4, 8, 12 స్థానాలు వాళ్ళు చెప్పుకున్నామో, అంటే మనకి ఇక్కడ కుంభం, వృశ్చిక, కర్కాటక, మీన రాశుల వాళ్ళు మాత్రం కాస్త ఒక చిన్ని వెండి పడిగని తీసుకుని అక్కడ గుళ్ళో బ్రాహ్మడికి ఈ బియ్యాన్ని మినుములతో కలిపి మీ గోత్రనామాలు చెప్పుకొని, అక్కడ నక్షత్రం చెప్పుకొని, వారికి ఎంతో కొంత మీ స్తోమత కొలది దక్షిణ ఇచ్చి అక్కడ వాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క దోషం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కూడా, గ్రహణ సమయంలో కూడా దైవారాధన చేసుకోవచ్చు. ఒకసారి మనం దైవారాధన చేస్తే అది 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, అలాగే రుద్రాక్షమాలలు కావలసిన వాళ్ళు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు.